దేవరా మూవీ షూటింగ్ పూర్తిగా వచ్చింది. జనవరిలో పెండింగ్ 20% షూటింగ్ పూర్తవుతుంది. తర్వాత ఏంటంటే వార్ 2 ఉంది కాబట్టి ప్రశాంత్ నీల్ సినిమా పక్కకు పోయిందని, దేవరా సీక్వెల్ సమ్మర్ తర్వాత సెట్స్ పైకి వెళ్తుందన్నారు. ఇదే కాదు, సలార్ సీక్వెల్ నుంచి లోకేష్ తీయబోయే ఖైదీ 2 గురించి కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. కానీ అసలు నిజం మరోలా ఉంది. ప్రభాస్ సలార్ 2కి ముందు ప్లాన్ చేసిన ఏ ప్రాజెక్ట్ ఆగే ప్రసక్తే లేదు. సలార్ ఎంత హిట్ అయినా కానీ సలార్ 2కి అంత తొందరేం లేదని తేల్చింది ఫిల్మ్ టీమ్. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో మూవీ చేయబోతున్నాడు. కథ సిద్ధమైంది. తన సందడి సెట్ లో మొదలు కానుంది. ఇంతలో కింగ్ ఖాన్ షారుఖ్ తో, రెబల్ స్టార్ ప్రభాస్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ ని పోలుస్తున్నారు. ఈ ముగ్గురు ఒకే ఏడాది ఒకేలా షాక్ ఇచ్చారంటున్నారు. ఇంతకీ ఈ ముగ్గురు మనగాళ్ల మధ్య ఉన్న పోలికేంటి? ప్రభాస్ ఫ్యాన్స్ ని ఈ విషయం ఎలా సంబరపడేలా చేస్తుంది? టేక్ ఎ లుక్. ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవరా 1. ప్రజెంట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెకేషన్స్ లో ఉన్న తారక్ తిరిగొచ్చిన తర్వాత దేవర తాలూకు పెండింగ్ షూటింగ్ ని జనవరి ఎండింగ్ లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలోగా పూర్తి చేస్తాడు. ప్యాచ్ వర్క్, పాటల పని ఫిబ్రవరి మార్చిల్లో ప్లాన్ చేశారు. అలానే ఆ 2 నెలలు తను వర్కౌట్లు చేసి కండలు పెంచబోతున్నాడు. అలా వార్ 2 కోసం రెడీ అవుతున్న తను ఏప్రిల్ నుంచి వార్ 2 షూటింగ్తో బిజీగా పోతున్నట్ట. అది చేస్తూనే జూన్ నుంచి ప్రశాంత్ నీల్ మేకింగ్లో తారక్ మూవీ పట్టాలెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే వాయిదా పడిందని ప్రచారము జరిగింది. కానీ ప్రశాంత్ నీల్ తారక్ మూవీ పక్కాగా జూన్లో మొదలవుతుందట. ఆ తర్వాతే డిసెంబర్లో దేవర 2 షూటింగ్ని ప్లాన్ చేసేట కొరటాల శివ. ఇందులో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే తన సలార్ హిట్ అయింది. 1000 కోట్ల వేటలో పడింది. తర్వాత సలార్ 2 ఎప్పుడంటే రకరకాల ప్రచారం జరిగింది. కానీ వాస్తవంగా చూస్తే సమ్మర్లోగా కల్కి పెండింగ్ షూటింగ్ను పూర్తి చేసి మారుతి మేకింగ్లో తను చేస్తున్న సినిమాను ఆగస్టులోగా పూర్తి చేస్తాట ప్రభాస్. అంతేకాదు జూన్లో ఇటు స్పిరిట్ మూవీని సందీప్ రెడ్డి వంగ మొదలు పెడితే అప్పుడే హను రాఘవపూడి మూవీ పట్టాలెక్కుతుందట. 2 ప్యారలర్గా తెరకెక్కుతాయని, 2025 సమ్మర్లో సలార్ సీక్వెల్ పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. ఇక లోకేష్ కనకరాజ్తో కార్తీ చేయాల్సిన ఖైదీ సీక్వెల్ విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. రజనీకాంత్ మూవీని మొదలు పెట్టనున్న లోకేష్ తర్వాత వచ్చే ఏడాది దసరాకు ఖైదీ 2ని పట్టాలెక్కిస్తాట. ఆ తర్వాతే విక్రమ్ 2, లియో సీక్వెల్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి దర్శకుల, హీరోల మధ్య పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్తోనే సినిమాల ప్లానింగ్ అయితే నడుస్తోంది.